బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీరేం చెప్తారు దయాకర్ గారు? మీకు అంటే జార్ఖండ్లో ఒక ఫలితం, మీకు అనుకూలంగా ఇంకో చోట ఇంకోటి వస్తే ఇంకో ఫలితం, మీకు అనుకూలంగా ఫలితాలు వస్తేయేమో ప్రజా తీర్పు, కాకపోతే ఈవీఎంల ట్యాంపరింగు. ఏంటిది? ఇప్పుడు దీని మీద ఎలక్షన్ కమిషన్తోనే తేల్చుకోవాలి. మనం ఈ డిబేట్లో కూడా మన సాక్షి కూడా ఒక ఎక్స్క్లూజివ్గా పెట్టింది. కానీ ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. నా దాంట్లో 1000 ఓట్ల తేడా మీద చెప్పమంటే ఈసీ చెప్పట్లే, హైకోర్టు చెప్పట్లే, రేపు సుప్రీంకోర్టు చెప్తుందో లేదో తెలియదు నాకు. ఇట్లా ఏ ఒక్క అనుమానం కూడా ఎన్నిక మీద రావద్దు, ఏ ఒక్క ప్రాంతం నుంచి కూడా రావద్దు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. అది చెయ్యదు. ఎందుకంటే రీకౌంటింగ్కి ఇవ్వదు. ఇప్పుడు మా ఎలక్షన్ రీకౌంటింగ్ ఇస్తే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక మనిషి చచ్చిపోయినాక వైద్యం చేయడం ఒకటి, చచ్చిపోయి బొంద పెట్టినాక ఆడ మొలకలు మొలిసినాక కూడా ఇప్పుడు మళ్ళీ తీసి డిఎన్ఏ టెస్ట్ చేసేటట్టు ఉంటుంది. ఇప్పుడు నా కేసు రేపు జడ్జిమెంట్ నాకు అనుకూలంగా వచ్చింది అనుకోండి, సాధించేది ఏమున్నది దాంట్లో? దొంగ దొరికింది కానీ వాడిని పట్టుకునేటోళ్ళు లేడు. మీరే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు డెడ్లీ ఎగ్జాంపుల్ నేను ఏడీఆర్ తో సుప్రీం కోర్టులో వేసిన. ఏడీఆర్ మన గ్రూప్ ఉంది కదా, వాళ్ళతో కలిసి రేపు మీకు అనుకూలంగా తీర్పు వస్తే ఏం సాధించినట్టు? మీరు ఏముంటది, పెన్షన్ వస్తుంది నీకు, ఒక్కరోజు ఎమ్మెల్యే కాకుండా. అంతే. అంటే నేనేమంటే నా ఒక్కటే కాదు, 200 పైచలకి అప్పుడు రాజ్ ఠాక్రే ఉండే, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ అన్న కొడుకు, తను కూడా కోఆర్డినేట్ చేసిండు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దశలో ఆ పరిస్థితి, కేసీఆర్ గారు కూడా అది చేసిండు. కానీ ఇప్పుడు ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని అంశాలు మనం ప్రజల ముందు పెడితే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఇదేదో గెలుపుకేమో వెళ్ళేమో గ్లోరిఫై చేసి ఇప్పుడు వయనాడుదే చెప్పిండు. నేను ఎట్లా చెప్పాలి? ఒక రోజున ఆ రాయబరేలీలో రాహుల్ గాంధీ గారు ఓడిపోయినరు, ఇక్కడ వయనాడులో గెలిచిండు. ఇది పక్కన పెడితే జార్ఖండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, హిమాచల్ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, మీకు తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, కర్ణాటక బెస్ట్. మీరు గెలుస్తున్నారు కదా అనే దానికి నేను సమాధానం చెప్పలేదు. కానీ అవకతవకలు జరుగుతున్నాయా లేవా అంటే దానికి మాత్రం ఆధారాలు ఉంటున్నాయి డెఫినెట్ గా. దానికి సమాధానం ఈసీ చెప్పలేదు అనేది నా భావన. ఒకటి ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 10 సార్లు కూడా చేస్తాం. కానీ పదే దొంగతనం చేస్తున్న క్రమంలో ఎక్కడో దొంగ ఏదో ఒకటి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని కూడా మనం పట్టుకుంటలేము. అది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకోవాలి దీన్ని, లేదంటే ఈసీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ప్రసాద్ రావు గారు ఎన్నిక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు వికారాబాద్ లో. ఎందుకంటే వీటిలో లోకల్ కాబట్టి చెప్తున్నా. ఆయన హాఫ్ ఆఫ్ ది ఈవీఎంస్ తీసేసి అసలు ఎంపీ ఎలక్షన్స్ కి పెట్టింది. ఆయన డిస్క్రిపెన్సీస్ మీద పెద్ద ఒక కేసు వేసింది. సరే, ఇగో ట్యాంపరింగ్ మీద నేను కూడా నమ్మడానికి అవకాశం లేదు. మేనేజ్మెంట్ ఈజ్ దేర్. ఆ మేనేజ్మెంట్ అనేది అన్ని రకాల సమస్యలు తెస్తుంది. కానీ ఇది ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నదని మాత్రం చెప్పగలరు. నమ్మే రోజున అప్పుడు మేము కరెక్ట్ అవుతాం. కానీ ఈ ఎన్నికల్లో ఈవీఎంల మీద నెట్టేసి నేను ఈ చర్చను ట్యాంపరింగ్లతో గెలిచిందని చెప్పడానికి అయితే నేను సిద్ధపడను. రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే శివసేన ఓన్ వాయిస్, వాళ్ళ సొంత అభిప్రాయం, అంతేనా? శివసేన ఇప్పుడు ఏంటంటే విభాజిత శివసేనకు లోకల్ స్ట్రాంగ్ రూరల్ ఓటింగ్ అనేది రాలేదనేది వాస్తవం. రెండవది ఇలా ఎన్సీపీ కూడా అందరూ విడిపోయిన తర్వాత, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పెద్ద లీడర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలిసిన గుర్తు ఎన్సీపీకి ఇదే. అయినా మీరన్న మౌలిక ప్రశ్న కూడా ఒకటి ఉన్నది. ఏంది, ఎంపీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ ఎంపీలను దీంతోనే ఎన్నుకున్నారు కదా, ఈ గుర్తులతోనే కదా అనే చర్చ, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ రెండోసారి మోసాన్ని వాళ్ళు అంగీకరించలేదు. బీజేపీ తర్వాత ఫడ్నవీసా లేకపోతే షిండేనా, ఎక్సా, వయ్యా అనే పక్కన పెడితే వాళ్ళు కోఆర్డినేషన్ లో సక్సెస్ అయింది అనేది మాత్రం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు చెప్పినా కదా, విదర్భ ప్రాంతమే లేకపోతే పశ్చిమ మహారాష్ట్రలో కూడా వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. కాబట్టి దీన్ని మనం మాట అన్నారు, విఠల్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, సొంత కాంగ్రెస్ పార్టీ తనకు తాను అనలైజ్ చేసుకోదు. ఎప్పుడు తన తప్పుల్ని ఎప్పుడు కూడా తను ఏం చేస్తోంది అనేది అనలైజ్ చేసుకోకపోవడం వల్లే ఆ పార్టీకి పరిస్థితి వస్తుంది. నేను దానికి ఒక సమాధానం చెప్పాలన్నా. ఇప్పుడు ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరిగిన దాడి మీద రాహుల్ గాంధీ గారు స్పందించలేదు అని. అయితే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడినే బీజేపీ చేయగలదు. మణిపూర్లో జరిగిన దాని మీద మాట్లాడలేదు. అక్కడ ఎక్కడ హిందూ ముస్లిం కాంట్రా వచ్చే దగ్గర కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంటుంది. హిందూ ముస్లిం పంచాయతీని పెంచే విధంగా ఉండదు.
వాళ్ళు రక్కస్ని క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు అండర్లైన్గా మీకు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ బిష్నోయ్ టీము మనోడు ఎన్సీపీ లీడర్ను ఎట్లా మట్టు పెట్టిందో మీరు చూడలేదా? అదేమైనా చర్చ జరిగిందా? లా అండ్ ఆర్డర్ చాలా మంచిగా ఉందంటే అంతకంటే ముందు ఒక నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు చనిపోయిండు. ఒక భయోత్పాతాన్ని సృష్టించడం అనేది బీజేపీ తనతో చేయదు, అంటే బీజేపీ శ్రేణులతో చేయదు. ఇప్పుడు నీకు ఒకటేసారి సల్మాన్ ఖాన్ అండర్ గ్రౌండ్ పోయి కొంత ముస్లిం కమ్యూనిటీ అంతా కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏమేమో జరగబోతుంది అనేది మీకు 2 నెలల ముందే తెలిసిపోయాయి. అదే అది పారదర్శక ఎన్నిక అయితే మతం మీద చర్చ జరిగితేనో లేకపోతే కులం మీద చర్చ జరిగితేనో దాని మీద చర్చ ఇప్పుడు మనము వ్యతిరేకించగలమా? ఇప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం వచ్చినప్పుడు మనం ఎటువైపు ఉండగలుగుతాం? మీరు న్యూట్రల్గా ఉండనుకోండి, మీరు హిందూ వ్యతిరేకంగానే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ దేశంలో ఎదుర్కొంటుందా? సగటు వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య ఇది అమెరికాకు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా లొకాలిటీ తెచ్చి ఇప్పుడు అమెరికాని ఎందుకంటున్నంటే ట్రంప్ మోడీ కొత్త ముఖం కదా అక్కడ, ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక మాట అయితే చెప్పగలను, దీన్ని ఎదుర్కొనే సత్తా సామర్థ్యాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మొడాలిటీ ఎలక్షన్స్ ను కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయడానికి ఇప్పుడు 2 ఎలక్షన్స్ అయిపోయినాయి, మూడోసారి మోడీ గారు మూడోసారి వచ్చిన తర్వాత నేనంటున్నా ఏ ఎన్నిక లేకపోతే ఏ భావజాలమైనా ఎంతో కాలం నడుస్తుందనే ఆలోచనతో బీజేపీ ఉన్నది. దాన్ని కొనసాగించే ప్రయత్నంలో మొన్న తడబడ్డది. కాదు సార్, ఎక్కడైనా సరే బీజేపీ కానీ లేకపోతే మోడీ కానీ ఆ హవా కానీ ఇది ఏదైనా తగ్గినట్టుగా మీకు అనిపిస్తుందా? ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత తగ్గినట్టు అనిపించినా మళ్ళీ పుంజుకొని మళ్ళీ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. నేనేమంటున్నా, నేను అందుకని ఫస్ట్ ఇంట్రోలో మనం మాట్లాడుకుంటప్పుడు చెప్పిన ఫస్ట్ టైం మోడీ మొహం తల ఎత్తే ఎన్నిక ఇది, దాన్ని కుదుర్చుకోవడానికి చేసే ప్రయత్నం. కానీ 25కే వారు ఉంటారో లేదో అని ఒక చర్చ వస్తున్నది. 29 ఎలక్షన్లు మోడీతో పోతారనే నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంఘా కూడా ఉంది, ఆర్ఎస్ఎస్ కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పుకోలేని స్థితి. ఇప్పుడు మహారాష్ట్ర ఓడిపోయింది అనుకోండి, మోడీకి సమస్య కాదు, ఆర్ఎస్ఎస్ కూడా సమస్యలే అవుతుంది. విఠల్ గారు ఏంటి మీ రియాక్షన్?